హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ఇక్కడ చూసుకుంటే గనక మెగా డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త, చంద్రబాబు గుడ్ న్యూస్ అని చెప్పేసి. సో ఏంటి ఆ గుడ్ న్యూస్ అని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక ముందుగా ఏంటి గుడ్ న్యూస్ అని చెప్పేసి మనమైతే మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఏపీలో టెట్ గురించి కూడా మనమైతే డిస్కస్ చేద్దామండి. సో గుడ్ న్యూస్ ఏంటంటే కనుక మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చ్లోనే రావడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన 2 పాసిబిలిటీస్ గురించి ఇదివరకు మన వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. మరొకసారి దాని గురించి డిస్కస్ చేసుకుంటే కనుక ముందుగా వచ్చేసి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక అనేది ఈ మంత్ ఎండింగ్, అంటే ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్లోనే తప్పకుండా ప్రభుత్వానికి ఆర్ఆర్ మిశ్రా కమిషన్, అంటే 1 మంత్ కమిషన్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి సో అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన వెంబడే, అంటే ఒక 15 నుంచి 20 రోజుల్లో మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకొకటైతే మనం మాట్లాడితే కనుక ఎమ్మెల్సీ కోడ్ అయితే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అనేది ఏపీలో కంప్లీట్గా మార్చ్ వరకు అయిపోతుంది కాబట్టి దాని తర్వాత మెగా డిఎస్సికి ఎలాంటి ఆటంకాలు అయితే లేదు. సో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి 2 పాసిబుల్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. సో మెగా డిఎస్సి నోటిఫికేషన్ తప్పకుండా మార్చ్లోనే రావడమే జరుగుతుంది. ఇది వరకు రీసెంట్గా విద్యాశాఖ నుంచి కూడా అఫీషియల్గా దాని గురించి అయితే చెప్పడమే జరిగింది. కోన శశిధర్ అయితే చెప్పడమే జరిగింది. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి మార్చ్లో రావడానికి సర్వం సిద్ధం చేసినామని చెప్పేసి, అండ్ అదేవిధంగా జూన్ జూలై నాటికి పోస్టింగ్స్ కంప్లీట్ చేస్తామని కూడా చెప్పారు. సో ఈ ప్రక్రియలో, అంటే నోటిఫికేషన్ వచ్చిన 15 నుంచి నెల రోజుల సమయంలో దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. సో కంప్లీట్గా ప్రాసెస్ అనేది 1 మంత్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో వచ్చే విద్యా సంవత్సరం నాటికి, అంటే జూన్ జూలై నాటికి పోస్టింగ్స్ అనేవి టీచర్స్కి అయితే ఇవ్వడమే జరుగుతుంది. బట్ ఇంకా జీవో 117 అయితే ఉంది కదా, దాని గురించి అయితే కంప్లీట్గా అప్డేట్ అయితే రాలేదు. సో ఎందుకంటే 117 దానికి ఆల్టర్నేట్గా జీవో తీసుకొస్తామని చెప్పారు. ఆ జీవోలో ఏం మెన్షన్ చేశారో అయితే తెలిస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే జీవో 117 అంటే ఇప్పుడు పాఠశాల అనేది చాలా తీసివేయడమే జరిగింది కదా. సో దాంట్లో మిగులున్న టీచర్లు అయితే ఉన్నారు. సో ఆ టీచర్స్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ 16,347 పోస్టుల పైన ఆ ట్రాన్స్ఫర్ అనేది ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తానైతే తెలియాల్సింది. సో ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు, అంటే 117కి ఆల్టర్నేట్ జీవో తీసుకొస్తారు కదా, ఈ బిల్లు అనేది ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా తెలిపారు. సో అప్పుడైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎస్సీ ఎస్జిటి పోస్టులకు సంబంధించి ఏమైనా తేడాలు వస్తాయా, లేకపోతే కంప్లీట్గా వారు ముందుగా చెప్పినట్టుగానే పోస్ట్ అనేవి ఉండబోతున్నాయని చెప్పేసి తెలియాల్సి అయితే ఉంటుంది. ఇదండి ఈరోజు నా అప్డేట్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినంతరం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.